సో అందరికీ నా యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం జనరల్ రెమెడీస్, ఏ గ్రహానికి ఏ జనరల్ రెమెడీ ఏంటి, అండ్ మీకు ఆ గ్రహం బాగోలేదని తెలుసుకోవడానికి ఇండికేషన్స్ ఏంటి, అంటే మీకు ఆ గ్రహం వల్ల ఫలితాలు సరిగ్గా లేవని తెలుసుకోవడానికి ఇండికేషన్స్ ఏంటి. సో దీని గురించి చేస్తున్నాను. సో ఇంకో వన్ బై వన్ ఒకదాని తర్వాత వెళ్దాం. సో ఫస్ట్ సూర్యుడు బాగాలేనప్పుడు మీకు జనరల్ ఇండికేషన్స్ ఏముంటాయంటే, మీకు సూర్యుడు బాగాలేదని మీ ఫాదర్తో ప్రాబ్లం కావచ్చు, అండ్ మీ హయ్యర్ అథారిటీతో ఉండే రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే సమ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సూర్యుడు అష్టమంలో ఉన్న వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి అన్నమాట. సో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఇలాంటివి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఇది అందరికీ అని చెప్పడం కష్టం, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సూర్యుడు షష్టమాధిపతి అనుకోండి. షష్టమాధిపతి అయినప్పుడు యాక్చువల్గా సూర్యుడు మంచి రిజల్ట్సే ఇస్తాడు, కానీ సూర్యుడు మహాదశ వచ్చినప్పుడు షష్టమాధిపతి అవ్వటం వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఆ దశ అయిపోగానే మళ్ళీ మీకు నార్మల్గా ఉండొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అనమాట. ప్రతిసారి ఇలాగే ఉంటుంది అని చెప్పలేము. ఇట్ డిపెండ్స్, అంటే మీకు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, మీరు ఏ ఇంట్లో ఉన్నాడు, అంటే 6వ ఇంట్లోనా 8దా, ఇట్లా డిపెండ్స్ ఆన్ దీస్ థింగ్స్ ఉంటుందన్నమాట. సో ఇది తీసి పక్కన పెడితే ఇప్పుడు రెమెడీస్కి వచ్చేసరికి మీకు అంటే ఇది ఇంకొకటి ఏంటంటే, మీకు సూర్యుడు బాగాలేనప్పుడు మేల్ చైల్డ్ కలగకపోవడానికి కూడా అదొక రీజన్ ఉంటుందన్నమాట. సో దీనికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ యువర్ కన్వీనియన్స్. మీకు వీటిలో మీకు కన్వీనియంట్గా ఉన్న రెమెడీ ఫాలో అవ్వండి, అండ్ 2-3 రెమెడీస్ ఫాలో అవుతే మీకు రిజల్ట్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. సో ఒకటి, సూర్య నమస్కారం డైలీ ఒకే టైంలో చేయాలి. సూర్య నమస్కారం ప్రిఫరబుల్లీ సూర్యుడు ఉదయించే టైంకి చేయాలి. సూర్యోదయం టైమింగ్ చూసుకొని ఆ టైంకి రెగ్యులర్గా సూర్య నమస్కారం చేయడం అనేది ది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో ది బెస్ట్ సొల్యూషన్ అది. అండ్ అది కాకుండా మీరు రూబీ రింగ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ పొజిషన్ అండ్ వేర్ ఇట్ ఇస్, అంటే మీకు సూర్యుడు ఉన్న ప్లేస్ని బట్టి ఉంటుంది, అండ్ డిపెండ్స్ ఆన్ ది మీకున్న దశను, అంతర్దశలు, వీటిని బట్టి కూడా ఉంటుంది అన్నమాట. సో అది కాకుండా మీరు సూర్యుడికి మీరు రాగి పాత్రలో అర్ఘ్యం ఇవ్వటం అనేది కూడా బెస్ట్. అంటే మీరు సూర్య నమస్కారం చేసుకుని అర్ఘ్యం ఇవ్వడం అనేది బెస్ట్. అది కూడా రోజు సూర్యోదయం టైంలో సేమ్ టైం మెయింటైన్ చేయగలిగితే ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అండ్ యూ నీడ్ టు కంటిన్యూ, మీరు అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో అది బెస్ట్ సజెషన్. అండ్ ఇంకా మీరు రూబీ కూడా ధరించవచ్చు. సో దీస్ ఆర్ ది రెమెడీస్ అన్నమాట. సో ఇండికేషన్స్ వచ్చేసరికి మీకు ఫాదర్తో కానీ హైయర్ అథారిటీతో కానీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ ఇంకొకటి వచ్చేసరికి మీకు హెల్త్, హార్ట్ రిలేటెడ్ కానీ స్పైన్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఇండికేషన్స్. అండ్ ఇవి ఇండికేషన్స్ జనరల్గా సూర్యుడికి సంబంధించినవి, బట్ డిపెండ్స్, అంటే ఇప్పుడు మీకు వేరే గ్రహాలతో ఉన్న రిలేషన్ బట్టి కూడా ఉంటుంది. బట్ ఇవి జనరల్ రెమెడీస్ అనమాట. మీకున్న ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని బట్టి మీరు సూర్యుడికి రెమెడీ చేసుకోవచ్చు. సో అలాగే చంద్రుడికి వస్తే నెక్స్ట్. సో చంద్రుడు మనకారకుడు, అంటే ఇప్పుడు మీకు చంద్రుడి మీద ఏవైనా ఇతర గ్రహాల మెలిఫిక్ గ్రహాలు, అంటే కొంచెం క్రూరమైన లేదా కొంచెం వైలెంట్ నేచర్ ఉన్న గ్రహాలు కానీ, లేకపోతే రాహు లేదా శని, కేతువు లేదా కుజుడు, ఇలాంటి వాళ్ళు దృష్టి ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మీకు చంద్రుడు ఏదైనా రెండు మీకు అనుకూలించని గ్రహాలు రెండింటి మధ్య చంద్రుడు ఉన్నా కానీ ఇలాంటి మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇంకొక ఇష్యూ ఏంటంటే, మీ మదర్తో ఉండే రిలేషన్ కూడా ఒకసారి మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో మీ మదర్తో ఉన్న రిలేషన్ కానీ, అండ్ మీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అంటే మీకు మీరు తినాలనుకున్న ఫేవరెట్ ఫుడ్ దొరుకుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే మీకు ఈ ఏరియాస్లో ప్రాబ్లం ఉంటే మీరు చంద్రుడికి రెమెడీ చేయాలన్నమాట. సో ఈ రెమెడీస్ వచ్చేసరికి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ప్రిఫర్ మీరు బియ్యం దానం ఇవ్వడం అనేది బెస్ట్ రెమెడీ. మీరు ఇట్ డిపెండ్స్, మీకున్న సిచ్యువేషన్ని బట్టి ప్రిఫరబుల్లీ మీరు
ఎవ్రీ మంత్ చేస్తే బెటర్. అంటే డిపెండింగ్ ఆన్ యువర్ మూన్ పొజిషన్, బట్ ఐ ప్రిఫర్ ఏంటంటే ప్రతి మంత్ దానం, అంటే రైస్ దానం చేయడం అనేది ది బెస్ట్ అనమాట. సో మీరు డిపెండింగ్ ఆన్ యువర్ కన్వీనియన్స్ అండ్ నీడ్స్, మీకు దగ్గరలో ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకి రైస్ దానం చేయడం అనేది బెస్ట్. అండ్ ప్రిఫరబుల్లీ సిల్వర్ ఆర్నమెంట్స్ ధరించడం అనేది ప్రిఫరబుల్ ఇండికేషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఈ డిపెండింగ్ ఆన్ ది కాంబినేషన్స్, అంటే ఇప్పుడు మీకు చంద్రుడు బాగా అఫ్లిక్ట్ అయి ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడి మీద చాలా గ్రహాల దృష్టి ఉందనుకోండి, అంటే ఇప్పుడు శని కావచ్చు, రాహు కావచ్చు, కుజుడు కావచ్చు, ఇట్లా మల్టిపుల్ గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఏంటంటే హైలీ సెన్సిటివ్గా ఉంటుంది అనమాట మనసు. అలాంటప్పుడు ఏంటంటే మీరు నైట్ వీలైనంత వరకు, అంటే ఆఫ్టర్ సన్సెట్ మీరు మిల్క్ తప్ప వేరేది తీసుకోకుండా ఉండటం మంచిది. ఇఫ్ మీరు మిల్క్ కాకుండా ఇంకా ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే బెటర్ పొంగలి అంటే పరవాన్నం అంటారు కదా, అది దేవుడికి నైవేద్యం పెట్టి అది తీసుకోవడం బెటర్. సో ఈ రెండు అనేది బెస్ట్ ఇండికేషన్ అనమాట. సో మీరు ఇది చేస్తే మీకు స్లోగా రిజల్ట్ ఉంటుంది, అంటే ఇట్ టేక్స్ టైం అనమాట. అట్లీస్ట్ ఒక 41 days అట్లా టైం పడుతుంది. బట్ మీరు ఇది కన్ఫామ్గా ఫాలో అవ్వాలి. ఓకే, ఇది యాక్చువల్గా శాస్త్రంలో చెప్పింది. మీరు చూడండి, సన్సెట్ తర్వాత యూ షుడ్ టేక్ ఓన్లీ మిల్క్ మీకు కావాల్సిన తాగండి. కాదు మీరు ఫుడ్ తీసుకోవాలి, మిల్క్ మీకు సరిపోదు అనుకుంటే పరవాన్నాన్ని మీరు దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకోండి. సో ఇది బెస్ట్ రెమెడీ అనమాట. మీకు చంద్రుడు బాగా హైలీ సెన్సిటివ్గా ఉంటే సో ఇది బెస్ట్ రెమెడీ. ఇది మీరు కంటిన్యూగా చేయటం వల్ల మీకు నార్మల్ అవుతుంది. అంటే ఒక 41 days అట్లా టైం పడుతుంది. బట్ మీరు అది కంటిన్యూ చేయాలి. ఓకే నార్మల్ అయిపోయింది అని చెప్పి అది మానేస్తాను అంటే మీకు మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఇది డిపెండ్స్ ఆన్ ది సెన్సిటివిటీ అనమాట. మీ మూన్ ఎంత సెన్సిటివ్గా ఉంది అనే దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి. సో మీరు పాలు కూడా దానం చేయొచ్చు. పాలు జనరలీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ శుక్రుడితో కూడా సమ్ లింకేజ్ ఉన్నప్పుడు చంద్రుడు పాలు అయితే బెటర్. బట్ ఇన్ జనరల్ రైస్ దానం చేయడం అనేది బెస్ట్ ఐడియా అనమాట. సో అది చంద్రుడికి సంబంధించింది. అండ్ ముత్యాన్ని ముత్యాన్ని ధరించాలంటే ధరించవచ్చు, ముత్యాన్ని ఉంగరాలు ధరించు. సో నెక్స్ట్ కుజుడికి వచ్చేసరికి, సో కుజుడు ఈజ్ అబౌట్ అగ్రెషన్ అనమాట. సో ఈయనకేంటంటే కోర్టు కేసెస్లో కానీ, లేకపోతే ఎవరితో ఉన్న గొడవల వల్ల ఇబ్బంది పడటం కానీ, లేకపోతే రుణాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ, వీటికి సంబంధించిన యాంగర్ ఇష్యూస్, ఇలాంటి వాటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు కుజుడికి రెమెడీ చేసుకోవాలి. అండ్ కుజుడుతో అలాగే మీ బ్రదర్తో ఉన్న రిలేషన్ని కూడా బట్టి, మీ బ్రదర్తో అంటే జనరల్లీ ఇట్ ఇండికేట్స్ యంగర్ బ్రదర్, బట్ స్టిల్ మీ బ్రదర్తో ఉన్న రిలేషన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ విషయాల్లో మీకు ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మీరు కుజుడికి రెమెడీ చేయాలన్నమాట. సో కుజుడికి రెమెడీ వచ్చేసరికి రెడ్ కోరల్ని మీరు ధరించడం మంచిదన్నమాట ఉంగరానికి. అండ్ మీరు ఎర్రటి పూలతోటి అమ్మవారికి పూజ చేయడం బెటర్. అండ్ సో ఇంకా చెప్పాలంటే యూ షుడ్ కంట్రోల్ యువర్ యాంగర్. ఇప్పుడు ఒకవేళ మీకున్నది కుజదోషం అనుకోండి, యూ నీడ్ టు ప్లే సమ్ గేమ్స్ అన్నమాట. డైలీ సమ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్న గేమ్స్ ఆడాలి. సో దానివల్ల ఏంటంటే మీకున్న కొంత ఎనర్జీ, అంటే కొంత ఎక్సెస్ ఎనర్జీ అనేది ఏది ఉంటుందో అది మీకు డిశ్చార్జ్ అవుతుంది. సో అది ఒక లిటిల్ బెటర్ ఎనర్జీ. అంటే మీకు కుజదోషం ఉన్నప్పుడు ఐ ప్రిఫర్ నేను చాలామంది చెప్తుంటాను, యూ ప్లే సమ్ గేమ్స్, ఫిజికల్ యాక్టివిటీ ఉన్న గేమ్స్ రెగ్యులర్గా ఆడుతూ ఉంటే అది కొంచెం బెటర్గా పనిచేస్తుంది అనమాట. అండ్ యాంగర్ కంట్రోల్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా పూజలు అవి చేసినప్పుడు రెడ్ ఫ్లవర్స్తో చేయటం అనేది వెరీ సజెస్టబుల్ అనమాట. సో ఇంకొకటి యాక్సిడెంట్స్ ఇలాంటివి అవ్వటానికి కూడా మీరు కుజుడు ప్రాబ్లం ఉన్నప్పుడు అవుతుంది. అంటే ఇప్పుడు అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు యాక్సిడెంట్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో 6లో కూడా ఉంటాయి. బట్ 6లో జనరల్గా రుణ బాధలు నేను ఎక్కువ చూసాను. అంటే డెట్ రీపే చేయలేకపోవడం, అప్పుల్లో మునిగిపోవడం ఇలాంటివి నేను ఎక్కువ చూశాను. బట్ 6లో యాక్చువల్గా కుజుడు బాగా పనిచేస్తాడు. బట్ ఇప్పుడు ఆ పొజిషన్ బాగాలేదనుకోండి, అంటే ఉన్న రాశి సరిగ్గా అనుకూలించలేదు, లేదా వేరే
గ్రహాల కాంబినేషన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ జనరల్గా 6లో కుజుడు బాగుంటాడు. బట్ స్టిల్ కొంతమందికి వస్తుంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్. అంటే కుజుడు ఉన్న రాశిని బట్టి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీరు రెమెడీస్ చేయాలన్నమాట. సో ఐ ప్రిఫర్ వేరింగ్ దిస్ వన్. అండ్ ఇంకొక రెమెడీ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ టూ మచ్ ప్రాబ్లం డ్యూ టు దిస్ అన్నప్పుడు, మీరు కొంచెం అంటే మీకు నెగిటివ్గా ఉన్నప్పుడు, అంటే మీకు అంటే కుజదోషం కాకుండా నెగిటివిటీ అంటే ఇన్ ద సెన్స్ మీరు గొడవల్లో అట్లాంటి వాటిలో వల్ల ఇబ్బంది పడటం ఇలాంటివి జరిగినప్పుడు ప్రిఫర్ టు ఈట్ చిల్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అన్నమాట. సో ప్రిఫర్ టు ఈట్ సమ్ రెడ్ చిల్లీ, దట్స్ బెటర్. అండ్ నేను చెప్పినట్టు రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉన్న గేమ్స్ ఆడటం అనేది చాలా ఇంపార్టెంట్. అది అన్ని రకాలుగా పనిచేస్తుంది. మీరు కుజదోషం కాదు, నార్మల్గా మీకు ప్రాబ్లం ఉన్నా కూడా రోజు ఫిజికల్ యాక్టివిటీ ఉన్న గేమ్స్ ఆడటం అనేది చాలా బెటర్ అనమాట. అది ఫిజికల్ హెల్త్కి కూడా బెటర్గా యూజ్ అవుతుంది. అండ్ దట్స్ ఫర్ మాస్. విల్ కంటిన్యూ ఫర్దర్ బికాస్ యూ గాట్ కంటిన్యూ ఫర్ ద సేమ్. ఎక్కువసేపు ఒకే దాన్ని కంటిన్యూ అయితే టైం నెక్స్ట్ మిగిలినవి కూడా చూడాలి కదా. నెక్స్ట్ బుధుడు ఏంటంటే, జనరల్గా బుధుడు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి బిజినెస్ అవి బాగుంటుంది. బుధుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం కమ్యూనికేషన్స్ ఇష్యూస్ ఉంటాయి. అలాగే డెసిషన్ మేకింగ్లో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోవటం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి ఉంటాయి కదండి, ట్రాన్స్మిటింగ్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటువ్యాధులు లాంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటాయి, డిపెండ్స్ ఆన్ బుధుడు పొజిషన్ని బట్టి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ నేను ఇందాక సూర్యుడికి చెప్పినప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ కూడా సూర్యుడికి రెమెడీ చేస్తే వర్క్ అవుతుంది. ఓకే, సో బుధుడికి వచ్చేసరికి సో డిపెండింగ్ ఆన్ ది పొజిషన్ అండ్ బుధుడి మీద ఉన్న గ్రహాల ప్రభావం ఏంటి అనే దాన్ని బట్టి ఉంటుంది. సో యూ నీడ్ టు లుక్ ఓవర్ దీస్ అనమాట. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇంకొకటి మీ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఒకవేళ మీరు బిజినెస్లో ఉంటే, బిజినెస్ బాగుండాలి అంటే డెఫినెట్లీ మీకు బుధుడు సపోర్ట్ డెఫినెట్గా కావాలి, బుధుడు సపోర్ట్ కూడా కావాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అంటే క్యాలిక్యులేషన్స్ ఎడ్యుకేషన్లో కూడా, అంటే ఇప్పుడు సంథింగ్ రిలేటెడ్ టు క్యాలిక్యులేషన్స్ ఆర్ రీసెర్చ్ వర్క్ ఇలాంటి వాటిలో కూడా బుధుడు సపోర్ట్ చాలా అవసరం. మీరు ఇలాంటి వాటిలో కూడా ల్యాక్ అవుతున్నారు అనుకున్నప్పుడు యూ షుడ్ డూ రెమెడీస్ ఫర్ మెర్క్యూరీ అనమాట, అంటే బుధుడికి చేయాలి. సో ఎమరాల్డ్ రింగ్ అయితే బెటర్, ఎమరాల్డ్ విత్ గోల్డ్ రింగ్ అయితే బెటర్ అనమాట రెమెడీ. అలాగే గ్రీన్ లీవ్స్ అనేవి కన్జ్యూమ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ మేకింగ్, మీరు డెసిషన్ మేకింగ్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే యూ షుడ్ టేక్ గ్రీన్ లీవ్స్, అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటం, అలాగే ఆకుకూరల్ని ఆవులకి ఫీడ్ చేయడం అనేది బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి బుధుడి రిజల్ట్ కొంచెం బెటర్గా రావాలంటే బెస్ట్ ఐడియా ఏంటంటే, మీరు ఆర్పాన్స్ ఉంటారు కదండి, ఆర్పాన్ చిల్డ్రన్ ఉంటారు, అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఫుడ్ పెట్టడం అనేది కూడా ఒక బెస్ట్ రెమెడీ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో బెస్ట్ రెమెడీ. మీరు చూడాలి, దట్ డిపెండ్స్ ఆన్ ది మీ సిచ్యువేషన్, మీకున్న ప్రాబ్లమ్ని బట్టి, ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి మీరు రెమెడీస్ డిసైడ్ చేసుకొని చేస్తారు అని నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్న రెమెడీస్ మోస్ట్ ఆఫ్ ది టైం నేను చెప్పేవి ఎవరైనా పాటించడానికి అనుకూలంగా ఉండేటట్టుగా నేను ట్రై చేస్తాను. అంటే యూ మైట్ బి ఎనీ రిలీజియన్, ఏ రిలీజియన్ వాళ్ళకైనా సో పాటించడానికి తేలిగ్గా ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకొని చెప్తున్నాను. సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఆఫరింగ్ గ్రీన్ లీవ్స్ అనమాట. సో ఇప్పుడు మీరు బుధుడు మీకు కొంచెం ప్రాబ్లం బాగా గట్టిగా ఉంది అంటే పీరియాడికల్గా ఎవ్రీ మంత్లీ మీరు ఎవ్రీ మంత్లీ బుధవారం రోజు ఎవరైనా ఆర్ఫాన్ చిల్డ్రన్ అంటే అనాథలకి ఎవరైనా మీల్స్ ప్రొవైడ్ చేస్తే దట్స్ రియలీ గుడ్. ఇట్ డిపెండ్స్, మీకున్న శక్తిని బట్టి పీరియాడికల్గా రెగ్యులర్గా చేస్తుంటే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఇది కాకుండా యూ కెన్, అంటే గ్రీన్ లీవ్స్ కూడా మీరు ఆఫర్ చేయొచ్చు. బట్ నాకు తెలిసినంత వరకు మీరు అనాథ పిల్లలకి మీల్స్ ప్రొవైడ్ చేయటం, సపోర్ట్ ఇవ్వటం
గైడెన్స్ ఇవ్వటం, ఇలాంటివన్నీ మీకు మెర్క్యూరీ బలానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ డెసిషన్ అనమాట. అంటే మీకున్న సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఏ రెమెడీ మీరు ఫాలో అవ్వాలి, ఎంత ఇంటెన్స్గా ఫాలో అవ్వాలనేది కూడా మీరు డిసైడ్ చేసుకోండి. బట్ ఇది మీకు కొంచెం ఎక్కువగా ఉందంటే లైఫ్ లాంగ్ ఫాలో అవ్వండి. అంటే ఒకసారి చేసి వదిలేయటం కాకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వడం బెటర్. నెక్స్ట్ మీరు జూపిటర్ గురుగ్రహానికి వచ్చేసరికి, సో స్పిరిచువల్ రిలేటెడ్ ఇష్యూస్కి, మళ్ళీ హయ్యర్ ఎడ్యుకేషన్కి, లక్ ఫ్యాక్టర్కి, మీకు అలాగే గైడెన్స్ దొరకనప్పుడు ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అంటే రిలీజియస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అదొక ఇష్యూ ఉంది. రిలీజియస్ ప్రాబ్లమ్స్ అంటే మీరు చేసే పని మీ ట్రెడిషన్కి అగెనెస్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు చేసే పని మీరు ట్రెడిషన్కి కొంచెం అగెనెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ గురుగ్రహం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా దొరకరు, అది ప్రాబ్లం అనమాట. మీకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు దొరకరు, అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో దీనికోసం మీరు ఏంటంటే ఎల్లో సఫైర్ని గోల్డ్ రింగ్లో పెట్టుకోవడం అనేది ప్రిఫరబుల్. అండ్ ఇంకా ఇది కాకుండా మీరు రిలీజియస్ పర్పస్కి ఏమైనా డొనేషన్స్, ఎడ్యుకేషన్ పర్పస్కి ఏమైనా డొనేషన్స్, రిలీజియస్ పర్పస్ అంటే సో అకేషన్స్ జరుగుతుంటాయి, ఏమైనా పండుగలు జరుగుతుంటాయి. అలా పండుగలు జరిగినప్పుడు అక్కడ మీరు ఆ పండుగల కార్యక్రమానికి కానీ, లేకపోతే అక్కడ జరిగే అన్నదానాలకు కానీ, సో ఓవరాల్గా దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఉండే విధంగా చూసుకోవడం వల్ల మీకు కొంచెం బెటర్ ఉంటుంది. ఇది కాకుండా మీరు స్వీట్ అనేది మీరు గురువారం రోజు డొనేట్ చేయడం అనేది బెటర్. స్వీట్ డొనేట్ చేయడం అనేది బెటర్. అండ్ మీరు గురువారం రోజు అదే మీ టెంపుల్లోకి వెళ్ళి అది దేవుడి ప్రసాదంగా డొనేట్ చేస్తే ఇంకా బెటర్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు రిలీజియస్ యాక్టివిటీకి ఎగనెస్ట్గా మాట్లాడకూడదు. మీకు అంత ఇబ్బందిగా ఉంటే మాట్లాడటం అవాయిడ్ చేయండి. బట్ ఎగనెస్ట్గా మాట్లాడటం అనేది మీకు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. అది గురుగ్రహం వల్ల ఇబ్బందులు అన్నమాట మోస్ట్లీ. అండ్ గురుగ్రహం వల్ల ఇంకొకటి ఏంటంటే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చాయంటే అసలు ఆ హెల్త్ ఇష్యూ రీజన్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా చాలా చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే చాలామందికి ఇట్లా రెమెడీస్ చెప్పినప్పుడు ఆ రెమెడీస్ అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి, కానీ ఎవరికి ఏ రెమెడీ అవసరమో ఆ రెమెడీ వాళ్ళు పాటించలేరు. గురుగ్రహం అనుకూలంగా లేకపోతే ఇదొక పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో మీకు రెమెడీ దొరకదు, మీకు పనిచేసే రెమెడీ దొరకదు. మీ జాతకానికి, మీ పరిస్థితులకి ఏ రెమెడీ పనిచేస్తుందో ఆ రెమెడీ దొరకదు. ఒకవేళ దొరికినా మీరు పాటించలేరు, అట్లా అవుతుందన్నమాట. సో గురుగ్రహం బాగోకపోతే ముందు మీరు రెమెడీస్ చేయటం, ఈ ఒక్క గ్రహానికైనా కాదు ఏ గ్రహానికైనా రెమెడీస్ చేయడం అనేది చాలా పెద్ద ప్రాబ్లంగా అవుతుందన్నమాట. అంత ఈజీగా జరగవు. రెమెడీస్ కూడా మీరు చేయాలనుకున్నా, ఏమైనా సొల్యూషన్స్ చేయాలనుకున్నా అది బిగ్గెస్ట్ ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ వీనస్, శుక్రుడు వచ్చేసరికి మ్యారేజ్ రిలేషన్స్ కానీ, రిలేషన్షిప్స్ కైండ్ ఆఫ్ లవ్ ఆర్ ఎనీ అదర్ రిలేషన్షిప్స్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే లగ్జరియస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నమాట, లగ్జరీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఇంకొకటి హార్మోనీ, ఐకమత్యం కానీ, వీటిలోటి మోస్ట్లీ శుక్రుడు బాగున్న వాళ్ళకి ఏంటంటే మెయింటెనెన్స్ చాలా బాగుంటుంది అనమాట. మెయింటెనెన్స్ అంటే అపీరెన్స్ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే కైండ్ ఆఫ్ లగ్జరీ ఐటమ్స్ అంటే ఒక మంచి లుక్ ఉన్న కారు మెయింటైన్ చేయడం కానీ, ఏదైనా కొంచెం అందంగా మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో అది ఒకటి. ఇంకొకటి మీకు వైఫ్ ఎలా ఉంటుంది, మీకు వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కానీ అటువైపు నుంచి వచ్చే ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు శుక్రుడి మీద ఆధారపడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీ రీప్రొడక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా శుక్రుడి ప్రభావం ఉంటుంది. సో వీటన్నిటిలో మీకు కనుక ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, అంటే మీరు ఉన్న ప్లేస్లో అంత నీట్గా లేదు, డెకరేటివ్గా లేదు అన్నా కానీ, సో ఇవన్నీ శుక్రుడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో మీకు వీటిలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఈ రెమెడీస్ పాటించడం మంచిది. అంటే మీరు రెగ్యులర్గా ఏదైనా ఒక
ఆర్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, అంటే డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఇలాంటి వాటిలో రెగ్యులర్గా ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. సో అది బెస్ట్ నేను చెప్పేది ఏంటంటే మీరు లైఫ్ లాంగ్ రోజు ఫాలో అవ్వచ్చు. దానివల్ల మీకు ఏంటంటే మెంటల్లీ కూడా హ్యాపీగా ఉంటారు, హాయిగా ఉంటారు. సో మీరు ఇలాంటి ఆర్ట్స్లోకి వెళ్ళటం వల్ల, అంటే మ్యూజిక్ కానీ, డ్రాయింగ్ కావచ్చు, లేకపోతే డ్యాన్స్ కావచ్చు, ఇలా ఏదైనా ఆర్ట్స్లోకి వెళ్ళినప్పుడు మీకు రెమెడీ ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనమాట. సో దిస్ ఈస్ బెస్ట్ అనమాట. సో దీనికి సిల్వర్లో డైమండ్ అయితే బెటరు. ఇట్ డిపెండ్స్ అనమాట. ఇట్ డిపెండ్స్ ఆఫ్ ది ఇంటెన్సిటీ మీరు పోవాలి. ఎందుకంటే మీరు బుక్ నేను చెప్పాను కానీ కదా అని ఇప్పుడు ఈ చెప్పిన ఏ గ్రహాలైనా ఆ గ్రహాలకి సంబంధించిన రింగ్ అంత ఈజీగా ఫిక్స్ అవ్వకండి. ఇది జనరల్గా చెప్తున్నాను, మీకు ఏది ఉపాయం లేదు, మీరు అన్ని నార్మల్ రెమెడీస్ ట్రై చేశాను అది కుదరలేదు అంటే అప్పుడు రింగ్కి వెళ్ళడం అనేది ప్రిఫరబుల్. అసలైతే మీ జాతకం ఉంటే మీ జాతకం చూసుకొని మీ జాతకానికి తగ్గట్టుగా రెమెడీ ఫాలో అవ్వడం బెటర్. బట్ ఇప్పుడు నేను చెప్తున్న రెమెడీస్ ఏంటంటే జనరల్ రెమెడీస్, మీరు జనరల్గా ఫాలో అవ్వచ్చు అనమాట ఈ రెమెడీస్. సో అలా చెప్తున్నా, అంటే మీకు తెలియదు, మీ జాతకం డీటెయిల్స్ అవైలబుల్ లేదు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఇలాంటివి అవైలబుల్ లేదు, అలాంటప్పుడు ఈ వీడియోలో చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వచ్చు అనమాట. బట్ రింగ్ తీసుకోవటం అనేది, ఏ రింగ్ తీసుకోవటం అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే మీరు డైలీ, నేను ఇందాక కుజుడికి చెప్పాను గేమ్స్ ఆడటం, ఇప్పుడు శుక్రుడికి చెప్పాను ఇట్లా మీరు డైలీ సమ్ ఆర్ట్స్, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవటం కానీ అని చెప్పాను. లేకపోతే సూర్యుడికి వచ్చేసరికి రోజు అర్ఘ్యం ఇవ్వటం, నమస్కారం చేయటం అని చెప్పాను. చంద్రుడికి అయితే మంత్లీ మీరు ఇట్లా రైస్ దానం చేయడం, ఇలాంటివి చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. రింగ్ జోలికి వీలైనంత వరకు వెళ్ళకండి. నాట్ ప్రిఫరబుల్ మీకు సొంత జాతకం తెలియనప్పుడు. తెలిస్తే మీరు ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేసిన తర్వాత వెళ్ళడం బెటర్ అనమాట. సో నెక్స్ట్ సాటర్న్, శనిగ్రహానికి వచ్చేసరికి సో మన వర్క్ ఏంటి, మన జాబ్ ఏంటి, మన జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏంటి అనే దాని గురించి శనిగ్రహం పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే నేను సూర్యుడికి చెప్పేటప్పుడు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. మీకు గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్తో మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు కూడా మీరు సూర్యుడికి రెమెడీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ వేశారు, ఆ రోడ్ వేయటం వల్ల మీ స్థలం కొంచెం వెళ్ళిపోయింది ఆ రోడ్డు కట్టింగ్లో. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా, ఇట్లా గవర్నమెంట్తో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు సూర్యుడికి రెమెడీ చేసుకోవాలన్నమాట కంపల్సరీ. సో ఇంకా శనిగ్రహానికి వచ్చేసరికి కర్మకారకుడు, మన వర్క్ ఎలా ఉంటుంది, డైలీ వర్క్ ఎలా ఉంటుంది, మనం ఎంత కష్టపడతాం, మనం చేసే పనులు ఎంత స్పీడ్గా అవుతున్నాం అనే దానికి. అంటే ఇప్పుడు ఈ గ్రహం బాగాలేదనుకోండి, మీకు జాబ్లో ఇబ్బందులు ఉంటాయి. జాబ్లో ఇబ్బంది అంటే మీరు వర్క్ చేయటంలో చాలా కష్టపడుతూ ఉంటారు అన్నమాట. అండ్ మీరు చేసే పనిలో డిలేలు ఉంటాయి, ఎక్కువ డిలే అవుతూ ఉంటుంది అన్నమాట మీరు చేసే పని. ఇంకొకటి క్రోనిక్ హెల్త్ ఇష్యూస్. క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ అంటే జనరల్గా బోన్ రిలేటెడ్వి ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. బ్రోన్ రిలేటెడ్ కానీ, లేకపోతే లెగ్స్ అంటే మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి కానీ ఈ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి దీనివల్ల ఇప్పుడు శనిగ్రహం వల్ల వచ్చే ఫలితం ఏదైనా లాంగ్ లాస్టింగ్ అనమాట, ఎక్కువ కాలం ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ అది కంటిన్యూగా లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. అదొకటి శనిగ్రహం వల్ల అదొకటి అనమాట. ఇంకా వచ్చేసరికి శనిగ్రహం బాగోకపోతే మీ కింద పనిచేసే వాళ్ళతో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. అంటే మీరు ఒక టీం లీడ్ అనుకోండి, మీ టీంలో ఉన్న వాళ్ళతో మీకు ఇబ్బందులు వస్తుంటాయి, వాళ్ళతో కోఆపరేషన్ సరిగ్గా ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో శనికి జనరల్ సింపుల్ రెమెడీ ఏంటంటే, మీరు అండర్ ప్రివిలేజ్ ఉంటారు కదండి, పేదవాళ్ళకి సహాయం చేయడం వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. అంటే వాళ్ళకి చారిటబుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మీరు చేసే హెల్ప్ వల్ల ఎక్కువ ఉపయోగం, మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. యూ షుడ్ డూ సమ్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ చారిటబుల్ యాక్టివిటీస్ అన్నమాట. సో ఆ చారిటబుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది బెస్ట్ సజెషన్. మీరు బ్లూ సబ్బైర్ రింగ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను చెప్పాను కదండి, రింగ్స్ అనే వాటికి తొందరగా వెళ్ళడానికి నేనైతే ప్రిఫర్ చేయను. మీ పర్సనల్ జాతకం ఉండి అది మీ జ్యోతిష్యుడిని సంప్రదించిన తర్వాత అప్పుడు మీరు దానికి వెళ్ళడం బెటర్. మీరు డైరెక్ట్గా వెళ్తే అది కొంచెం సెట్ అవ్వలేదంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు అన్నమాట. సో అందుకని అది ప్రిఫరబుల్ కాదు. అండ్ మీరు శనివారాలు ఉపవాసం ఉండొచ్చు, ఇది కూడా మీరు చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వచ్చు అన్నమాట. చారిటబుల్ యాక్టివిటీస్లో మీరు మనీ పెట్టకుండా ఫిజికల్గా మీరు చారిటబుల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
అంటే మీరు స్వయంగా వెళ్ళి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటాయి కదండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని, దానికి వెళ్ళి వాళ్ళకి ఫ్రీగా హెల్ప్ చేయటం, లేకపోతే హాస్పిటల్లో ఓల్డ్ పీపుల్కి ఎక్కువ హెల్ప్ చేయటం, అంటే ఎక్కువ ఎల్డర్స్కి ఎక్కువ హెల్ప్ చేయటం వల్ల ఫిజికల్గా హెల్ప్ చేస్తే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది. డైలీ మీరు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ కేటాయించి, మీకు అది కుదరకపోతే కనీసం ఒక రోజన్నా మీరు వీక్లీ 1 డే అని పెట్టుకొని మీరు డైలీ ఇలా ఎల్డర్స్కి హెల్ప్ అయ్యే విధంగా ఏదైనా యాక్టివిటీ ప్లాన్ చేసుకోవడం అనేది బెస్ట్ రెమెడీ. మీరు ఫిజికల్గా చేస్తే తొందరగా రిజల్ట్ ఉంటుంది. మీరు డబ్బులు పెట్టి చేస్తే ఇక్కడ శనిగ్రహానికి డబ్బుల ద్వారా రిజల్ట్ వస్తుంది అంటే నేను చెప్పలేను. డబ్బులు దానం చేయడం వల్ల తొందరగా రిజల్ట్ వస్తుంది అంటే మనం చెప్పడం చాలా కష్టం. ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఎందుకంటే అది మీరు ఎవరికి దానం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో అది శనికి రెమెడీ. నెక్స్ట్ రాహుకి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, మీకు వాట్ ఈస్ ట్రూ అనేది మీరు ఐడెంటిఫై చేయలేరు. మీరు రాంగ్ విషయాలని కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ప్యాషన్ అని చెప్పి ఏదో ఒక కూల్ డ్రింక్ ఏదో చెప్తారు, అది యాక్చువల్గా హెల్త్కి మంచిది కాదు. కానీ మీరు అదొక ప్యాషన్గా ఫీల్ అయ్యి అదేదో గొప్ప విషయం ఫీల్ అయిపోయి అది కంటిన్యూ చేయడం అనో, ఇంకొకటి డ్రింకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్, ఇవన్నిట్లో ఇన్వాల్వ్ అవటం, ఎడిక్షన్స్, డ్రగ్ ఎడిక్షన్స్, ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట, రాహువులో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ అనేది కూడా రాహువులో ఎక్కువ ఇండికేషన్ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ అనమాట. సో మిస్అండర్స్టాండింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ అనమాట. మీరు టాపిక్స్ని ఇప్పుడు ఏదైనా ఒక విషయం జరుగుతుందంటే మీరు ఆ కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారనమాట. అండ్ ఎక్కువ మెటీరియలిస్టిక్ ఇష్యూస్ మీద ఎక్కువ ఉంటుంది. అండ్ కన్ఫ్యూజన్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదైనా మీరు అర్థం చేసుకునే విషయంలో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇవన్నీ రాహు మీకు ప్రాబ్లం ఉంటే జరుగుతాయి అనమాట. జనరల్గా రాహు వల్ల ఏంటంటే మీరు సైడ్ ట్రాక్ అవుతారు, మీరు అనుకున్న టార్గెట్ నుంచి పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ అనమాట. సో అలా ఎక్కువ జరుగుతుంది, పక్కదారి పట్టే అవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట రాహు అనమాట. సో ఈజ్ ఎ ప్లానెట్ ఆఫ్ డిస్గైజ్ అని చెప్పొచ్చు అనమాట. డిస్గైజ్ అని కూడా కాదు, కైండ్ ఆఫ్ మిస్చీఫ్ అని చెప్పొచ్చు, ప్లానెట్ ఆఫ్ మిస్చీఫ్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే. సో దీనికి రెమెడీ వచ్చేసరికి, రాహుకి రింగ్ ఉంది. సో నేను ఎక్కువ రింగ్ గురించి మాట్లాడదలుచుకోలేదు. సో లైఫ్ స్టైల్లో వచ్చేసరికి మీరు ఫాస్ట్ ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేయటం, డైట్ కరెక్ట్గా ఫాలో అవటం అనేది, మీరు తీసుకునే ఫుడ్లో వీలైనంత వరకు ఆర్గానిక్ తీసుకోవటం, అండ్ మీరు ఈ ఆల్కహాల్, ఈ సిగరెట్స్ కానీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయటం, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అండ్ మీరు దానం చేయాలనుకుంటే సెసమీ సీడ్స్ దానం చేయొచ్చు. అండ్ నేను ఇంకొక రెమెడీ ఏం చెప్తానంటే, మీరు డైలీ మార్నింగ్ మీరు ఫస్ట్ ఏం తింటారో అది తులసి ఆకు తిన్న తర్వాత తినండి. అది డైలీ పాటించడం అనేది ఇంకొక రెమెడీ నేను ప్రిఫర్ చేస్తాను. నేను నా క్లోజ్ రిలేటివ్స్కి అట్లా కూడా రిఫర్ చేశాను. సో ఇది చాలా సింపుల్ రెమెడీ అనమాట. అండ్ నేను ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తే నేను ఈ గాడ్కి ప్రేయర్ చేయండి, ఇట్లా చేయండి, ఇవేం చెప్పట్లేదు. బికాజ్ అన్ని రిలీజియన్స్ వాళ్ళకి కూడా ఫాలో అవడానికి ఈజీగా ఉండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, అందుకని. సో ఐఎమ్ నాట్ టెలింగ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో తులసి ఆకు డైలీ మార్నింగ్ అది తిన్న తర్వాత డేలో మీరు ఏదైనా తింటాం అనేది బెటర్ ఐడియా. సో మీరు ఫస్ట్ తినేది తులసి ఆకు ఉండాలి, అది బెటర్ అనమాట. సో నెక్స్ట్ కేతు కూడా యాంగ్జైటీ రిలేటెడ్, ఐసోలేషన్, ఇంకా మీరు ఇంకా ఏంటంటే సడన్గా వచ్చే చేంజెస్ ఉంటాయి కదండి, అలాంటివి, లేకపోతే సర్జరీలు అలాంటివి. ఏదో అంటే మీరు ఒక సర్జరీకే మీరు ఏదో ప్రాబ్లం ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఒకటి జరగాల్సింది ఇంకో సర్జరీ ఏదో జరుగుతుంది, దానివల్ల లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే డిటాచ్మెంట్స్, మీతో ఉన్న వ్యక్తులతోటి డిటాచ్ అవ్వడం, అంటే మీతో విడిపోవడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి. రాహు అనుకోండి, మీరు రాంగ్ మైండెడ్ పీపుల్ తోటి ఎక్కువ కలుస్తారు. ఈ కేతు వచ్చేసరికి ఏంటంటే మీరు అందరితో విడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అంటే మీ కేతు ఉన్న ప్లేస్మెంట్ని బట్టి మీరు ఆ ప్లేస్లో ఎక్కువ మందితో విడిపోతారు. సో అలాంటివి జరుగుతుంది అనమాట. సో ఇలా విడిపోవటం అనేది జరుగుతుంది. సో ఇది కేతు అనమాట. దీనికి క్యాట్స్ ఐ ఇన్ సిల్వర్ రింగ్ అయితే బెటరు, బట్ రింగ్స్ అయితే నేను ప్రిఫర్ చేయను యాజ్ యూజువల్. సో నేను దీంట్లో చెప్పే
సింపుల్ రెమెడీ ఏంటంటే మీరు పెట్స్కి యానిమల్స్కి మీరు ఫీడ్ చేయడం వల్ల, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఫీడ్ చేయడం వల్ల బెనిఫిట్ వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీరు పెట్స్ వీటిని ఫీడ్ చేయడం ఇవన్నీ అనగానే నేను ఇంకొకటి చెప్పాలి. పెట్స్ విషయంలో పెట్స్ని మీరు కట్టేసి ఉంచకూడదు అనమాట. మీరు పెట్స్ని ఫీడ్ చేస్తారు, పెంచుకుంటామంటే ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ మీరు వాటిని పెట్స్ని నేను కట్టేసి ఉంచుతాను, వీళ్ళని బట్టి అవసరమైనప్పుడు వదులుతాను అట్లా కాదు, ఎప్పుడూ ఫ్రీగా ఉంచాలన్నమాట. సో మీరు పెట్స్ యానిమల్స్ వీటికి ఫీడ్ చేయడం అనేది బెస్ట్ రెమెడీ అనమాట కేతుకి. సో ఇది ఎవరైనా పాటించవచ్చు. సో సో నేను ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కవర్ చేశాను జనరల్ రెమెడీస్. సో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇవన్నీ చాలా బాగా పనిచేస్తాయి. మోస్ట్లీ మీరు ఏంటంటే నేను చెప్పిన రెమెడీస్లో డైలీ పాటించే విధంగా లేకపోతే వీక్లీ పాటించే విధంగా, అది కూడా కుదరకపోతే మంత్లీ ఒకసారైనా పాటించే విధంగా పెట్టుకుంటే రెమెడీస్ బాగా పనిచేస్తాయి. అలా కాదు ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినట్టు పాటిస్తానంటే మళ్ళీ రిపీట్ అవుతుంది. బెస్ట్ ఏంటంటే రెగ్యులర్గా పాటించడం అనేది బెస్ట్. యాక్చువల్గా ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ తినే ముందు డైలీ ఏవైనా మనుషులు కాకుండా వేరే వాటికంటే అది పక్షులు కావచ్చు, జంతువులు కాబట్టి వాటికి ఫీడ్ చేసిన తర్వాత తినటం అనేది బెస్ట్ అనమాట. సో ఇది కేతుకి చాలా బాగా పనిచేస్తుంది. మీరు అలా చేయటం వల్ల, యాక్చువల్గా ఇది మన ట్రెడిషన్లో ఉంది బట్ ఇప్పుడు ఎవరు పాటించట్లేదు. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు రెమెడీ రిజల్ట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. కానీ అది కంటిన్యూ చేయాలి. మీరు రోజు పెట్టాలి, రోజు మరి పెట్స్కి ఫీడ్ చేయాలి, అదంతా కష్టం అనుకుంటే మీరు పక్షులకు కూడా పెట్టచ్చు. మీరు రోజు పక్షులు ఎంత తింటాయండి? చాలా తక్కువ, మినిమం తింటుంది. అది మీరు ఒక ప్లేస్లో పెట్టి రెగ్యులర్గా అక్కడికి వచ్చే పక్షులు తినేయడానికి పెట్టారనమాట. ఇప్పుడు మీరు గుళ్ళల్లో చూస్తారు, భూతబలి అని చెప్పి ఒక ఫస్ట్ పెడతారు, మీరు గమనిస్తే తెలుస్తుంది. అలా ఇంట్లో కూడా మీరు ఏంటంటే ఒక కార్నర్లో ఏదైనా ఒక ప్లేస్ చూసుకొని, మంచి ప్లేస్, ఆ పక్షులు అలాంటివి వచ్చి తినడానికి వీలుగా ఉన్న చోట మీరు పెట్టడం అనేది బెస్ట్ ఐడియా అనమాట. సో అది యాక్చువల్గా పార్ట్ ఆఫ్ ద ట్రెడిషన్, బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. మీరు సిచ్యువేషన్స్ని బట్టి కొన్ని మారిపోతున్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ ఆన్ దట్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినవి జనరల్ రెమెడీస్, అండ్ నేను చెప్పిన రెమెడీస్ కూడా ఇండివిజువల్గా చెప్పాను, ఇండివిజువల్ గ్రహాలకి. మళ్ళీ దీని కాంబినేషన్స్కి మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ అండ్ మెర్క్యూరీ మిక్స్ అయి ఉన్నప్పుడు మీకు వేరే రెమెడీ ఉంది. సో ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన టైం కాదు అనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. సో అది ఎవరైనా మీకు ఫ్రీ ఆస్ట్రాలజీ అడ్వైస్ కావాలి అనుకుంటే నేను కింద నా వెబ్సైట్ లింక్ పెడతాను. అక్కడ మెసేజ్ మీ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు అది క్లిక్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది. అది ఫిల్ చేసి మీరు నాకు పంపిస్తే మీకు వీలున్నప్పుడు నేను నాకు వీలుని బట్టి చూసుకొని మీరు అడిగిన పాయింట్ మీద నేను వీడియో చేసి పెడతాను అనమాట. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ యూర్ టైం. బాయ్.